గత టీఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధి కోసం సర్పంచులు తమ సొంత డబ్బులతో గ్రామాలకు అభివృద్ధికి పాల్పడితే బిల్లులు చెల్లించకుండా సర్పంచుల ఆత్మహత్యకు కారణమైన మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సర్పంచులకు బిల్లులు చెల్లించడం లేదని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం సిగ్గుచేటని గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి పెద్ద ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేశారు. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ గజ్వెల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గజ్వెల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్లు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు బీసీ రిజర్వేషన్ల అమలుకు సహకరించిన విధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలన్నీ రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువశక్తి పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నిరుద్యోగ యువకుల కోసం 1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు రుణ సౌకర్యం పథకం ప్రారంభించిందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి పాలాభిషేకం చేయడం సందర్భం ఏంటంటే, సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను చేసిన 24 గంటల్లో చేస్తా అని ఒప్పుకొని వర్గీకరణ చేస్తా అని అందరికీ మన రాష్ట్ర ప్రభుత్వానికి మాట ఇచ్చి క్యాబినెట్లో మెప్పించి ఈరోజు నిన్న రోజు శాసనసభలో ఆ బిల్లును పెట్టేందుకు చొరవ తీసుకున్న మన రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా అందరూ మన గజ్వెల్ ప్రాంత వాసులందరూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే బీసీలకు ఏబిసిడి వర్గీకరణలో భాగంగా బీసీలకు 42% చేస్తా అని మన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన రేవంత్ అన్న గారు వర్గీకరణను బీసీని 42% రిజర్వేషన్గా ఈరోజు నిన్నటి రోజు మన శాసనసభలో బిల్లు ఆమోదింపజేయడం పెట్టడకు అందరూ అఖిలపక్ష నాయకులు అందరూ సహకరించినందుకు వాళ్లకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇలాంటి ప్రతి ఒక్కటి ఈ వర్గీకరణలో కానీ బీసీ రిజర్వేషన్లో కానీ ఎలా సహకరించారో అలాగనే రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ శాసనసభలో అందరూ సహకరించి మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అలాగే మన ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు మన ఎమ్మెల్యే గారు తను కూడా ఈ సందర్భంగా మన గజ్వెల్ ప్రాంత వాసులకు 2% రిజర్వేషన్ ద్వారానన్నా ఆయన కనువిప్పు కలిగి ఆయన ఇకనైనా శాసనసభకు పోయి మన గజ్వెల్ అభివృద్ధికి ఇంకనైనా పాత అంటుండ్రు అభివృద్ధి నిధులు ఇంకా రాలేదంటున్నారు. ఈయన లెజిస్లేచర్ పోవాలి, ఈయన యాజ్ ఏ మెంబర్గా అక్కడ కొట్లాడి అది అవసరమంటే మీతో పాటు అందరం కూడా గవర్నమెంట్ దగ్గరికి మీరు వస్తున్నారని చెప్తే మేము కూడా రెఫరెండం అంటే మేము కూడా తీసుకొని ఒక నివేదిక తీసుకొని మేము కూడా అందరం మా ప్రాంత వాసులం గజ్వెల్ ప్రాంత వాసులు అందరూ ప్రతి ఒక్కరూ నీకు ఓటేసిన వాళ్ళే కావచ్చు ఓటైన వాళ్ళే కావచ్చు ప్రాంత అభివృద్ధికి అందరం నీ వెంట వస్తామని ముఖ్యంగా అంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కొందరు ఊకేనే అంటున్నారు, అవి తీసుకురారి నిధులు అంటున్నారు. నిధులు చేసిన ఎలా విధ్వంసం అయినా ఆ లెక్కలన్నా మీ దగ్గరనే ఉన్నాయి కదా, ఆ లెక్కలు చూసుకొని మీ బిల్లులు మీరు తీసుకోరు, ఎవరు వద్దంటలేరు. మీ బిల్లుల గురించి కొట్లాడుతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి కావాలని ఎవరు అడుగుతలేరు. ఆ బిల్లుల గురించి మేము బిల్లుల గురించి ఎవరు అడుగుతలేరు. మీరు ఓన్లీ బిల్లులు కావాలంటారు తప్ప మన గజ్వెల్ ప్రాంతం అభివృద్ధి చెందుటకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. అలాగే ముఖ్యంగా బీసీ కులకరణ చేసిన ఘనత, ఎస్సీ వర్గీకరణ చేసిన ముఖ్యంగా మళ్ళా యువతకు రాజీవ్ వికాస్ పథకం ఇన్ని రోజులు గత 10 సంవత్సరాల నుంచి ఎస్సీలను 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమిని లేకుంటే దళిత బంధు అని ఆ బంధు అని ఎవరో ఒక్కరికో ఇద్దరికో వాళ్ళ నామమాత్రంగా రాసుకొని ఇచ్చిన కళలు అన్నీ మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు ఆన్లైన్లో నిన్నటి రోజు నుంచి 17వ తారీఖు నుంచి యువత గుర్తించాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యువత గుర్తించి 17వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఆన్లైన్లో అందరూ దరఖాస్తు చేసుకుని నిరుద్యోగ యువకులు ఉపాధి పొందుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ జై రేవంత్ అన్న, జై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తుమ్కుంట నర్సరెడ్డి గారి ఆదేశాల మేరకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బడుగు బలైన వర్గాల అభ్యున్నతి కొరకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అందులో భాగంగానే
నిన్ననే బీసీ చట్టం తేవడం జరిగింది. ఈరోజు ఎస్సీ చట్టం అమలు తేవడం జరుగుతుంది. అట్లాగే తెలుగు యూనివర్సిటీకి ఈరోజు సూరంపల్లి ప్రతాపరెడ్డి గారు పేరు పెట్టడం, సూరవరం ప్రతాపరెడ్డి గారు పేరు పెట్టడం జరిగింది. చాలపల్లి రైల్వే టెర్మినల్ కూడా ఈరోజు పొట్టి శ్రీరాములు పేరు పెట్టడానికి ప్రతిపాదించడం జరిగింది. అంతేకాకుండా యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న ఈ యువతకు స్వయం ఉపాధి కొరకు ఈరోజు రాజీవ్ యువ వికాస పథకం తేవడం జరిగింది. ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ ప్రజలు రుణపడి ఉన్నారని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు గజ్వేల్ పట్టణంలో రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.